ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అవుట్డోర్లో అయితే ఈ మైక్ యొక్క రేంజ్ అనేది ఇప్పుడు చూద్దాం. కంపెనీ క్లైమ్ చేసింది అయితే అరౌండ్ ఒక 400 మీటర్స్ వరకు అయితే దీని యొక్క మైక్ అనేది రిసీవ్ చేసుకుంటుందని చెప్పేసి అయితే అన్నారు. నేను బ్యాక్కి వెళ్ళానంటే సో ఇది పిక్ చేసింది ట్రాన్స్మిటర్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, ఒక్కొక్కసారి అయితే గ్లిచ్ అయితే అవుతుంది. సో మ్యాక్సిమం 100 మీటర్స్ దగ్గర వచ్చేసాను. సో ఇప్పుడు మీకు వాయిస్ అనేది ఎలా పిక్ చేస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ తిరిగి అయితే వాయిస్ తీసుకుంటున్నా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సో మ్యాక్సిమం ఇంత దూరం అనేది మీకు చాలా ఎనఫ్ అనమాట. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ టెక్ మెంటర్ తెలుగు. సో ఈ రోజు అయితే మనం డీజే మైక్ మినీ అయితే ఆర్డర్ అయితే పెట్టడం జరిగింది. సో పొద్దున్న అయితే డెలివరీ అయితే అయింది. సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి దీంట్లో వచ్చే కంటెంట్స్ ఏంటి అండ్ ఆల్సో మనం దీనికి యూసేజ్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ అయితే దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి. ఇటు సైడ్ అయితే డీజీఏ బ్రాండ్ అయితే ఉంది. ఇటు సైడ్ అయితే డీజీఏ వెబ్సైట్ నేమ్ అయితే రాసి ఉంది. సో బ్యాక్ సైడ్ అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాసి ఉన్నాయి, సీరియల్ నెంబర్ ఎటువంటి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే అన్బాక్స్ అయితే చేసుకోవచ్చు. సో ఏంటంటే ఆల్రెడీ డెలివరీలో ఒకసారి ఓపెన్ చేసాం అనమాట. సో ఒకసారి చూపించడం కోసం మళ్ళీ అయితే ప్యాక్ చేద్దాం. సో మనకైతే ఫస్ట్ అయితే వారంటీ కార్డ్ అయితే రావడం జరిగింది. ఇందులో అయితే కొన్ని వారంటీ కార్డ్స్ అండ్ డీజే స్టిక్కర్స్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే క్విక్ స్టార్ట్ డేట్ కూడా వచ్చింది. సో వీటిని అయితే పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ అయితే కంటెంట్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి పౌచ్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇందులోది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి డీజే మైక్ అయితే ఉంది. అండ్ ఆల్సో వెన్నీ మొబైల్స్ ఉన్నాయి. టెక్ కేర్స్ అంటారు కదా, అవే ఉన్నాయి. ఆల్సో కేబుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. గైస్ ఇప్పుడు ఇందులో అయితే మనకి 2 కేబుల్స్ అయితే వచ్చాయి. ఒకటి దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ అండ్ ఆల్సో ఆక్స్ కేబుల్ అయితే ఉంది. కెమెరా టు మైక్ అయితే కనెక్షన్ చేయడానికి. సో దీన్ని కూడా పక్కన పెడదాం. సో నెక్స్ట్ వచ్చేసరికి వెన్నీ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే 4 వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి. సో 2 ఒక కలర్, 2 ఒక కలర్ అయితే వచ్చినాయి. సో నెక్స్ట్ లేట్ చేయకుండా అయితే మైక్ అయితే అన్బాక్స్ చేద్దాం. మైక్ అయితే చాలా చిన్నగా ఉంది బాక్స్ అయితే. పర్లేదు. దీన్ని కూడా అయితే అన్బాక్స్ చేద్దాం. దీనికైతే దీన్ని ప్రెస్ చేసి ఇలా పైకైతే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. సో మైక్ అయితే ఆన్ అయిపోయింది. సో నేను దీన్ని కనెక్ట్ చేసి మీకు వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. సో గాయస్, నా పేరు వచ్చేసరికి జగదీష్ కుమార్. సో మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే మనం ఒక మంచి రివ్యూని అయితే చేస్తున్నాం అనమాట. సో ఇందాక చూసారు కదా, సో అది నార్మల్గా ఐఫోన్తో రికార్డ్ చేసినటువంటి వాయిస్ అనమాట. సో ఇప్పుడైతే నేను చేసేది డీజే మైక్ మినీతో అయితే చేస్తున్నాను. సో దీని రివ్యూ కూడా చూసుకోండి ఒకసారి. సో చెక్ చేసుకోండి సార్, దీని నుంచే సౌండ్ వస్తుంది. సో మనం ఇప్పుడైతే ఇండోర్ కండిషన్లో అయితే ఎలా అయితే రికార్డ్ చేసుకోవచ్చు, మనం అవుట్డోర్కి కూడా వెళ్ళి ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అనేది మనం అయితే క్లారిటీగా చూసుకోవచ్చు. సో దీని రేంజ్ ఎంత అయితే వస్తుంది, సో బడ్జెట్లో క్రియేట్ చేసుకున్న వాళ్ళకి వీడియో అయితే మనకి యూస్ఫుల్లా కాదా, సో మనం ఈ ప్రైస్కి మనం ఎంతైతే పెట్టామో దానికి ఇది వర్క్ చేస్తుందా లేదని కూడా నేను చెప్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. నేను అవుట్డోర్ షూట్లో అయితే మీతో మళ్ళీ మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బయట అయితే ఉన్నాం. సో అవుట్డోర్కి అయితే వచ్చి షూట్ అయితే చేస్తున్నాం. సో మైక్ టెస్టింగ్ అనమాట. సో ఇది ఏంటంటే మనం బయటకు వచ్చాం. సో ఇప్పుడైతే ఇది నార్మల్ మోడ్లో అయితే ఉంది. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తాం. ఇప్పుడు అవుట్డోర్ అయితే నాయిస్ అనేది క్యాన్సిల్ చేస్తుందో లేదో నాకు తెలియదు. సో మీరైతే ఒకసారి చెక్ చేయండి. బయట అయితే వెహికల్స్ కూడా ఇప్పుడైతే వెళ్తున్నాయి. సో ఇప్పుడైతే మనం బయట అయితే ఉన్నాం. సో ఈ బయట మనకి విండ్ నాయిస్ కూడా చాలా ఎక్కువగా ఉంది, గాలి కూడా ఫుల్గా వేస్తుంది. సో ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం మీరే జడ్జ్ చేయండి. సో ఇప్పుడు మనం అయితే -12కి అయితే వెళ్దాం ఒకసారి. సో గైస్, ఇప్పుడు ఇది -12 అయితే రికార్డ్ అవుతుంది. గెయిన్ అయితే మేము తగ్గించామన్నమాట. సో ఇప్పుడు వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో కూడా చెక్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు ఒకసారి -6కి అయితే వెళ్దాం. సో గైస్, ఇప్పుడైతే -6లో అయితే ఉంది మైక్ అయితే.
ఇప్పుడు మీకు రికార్డ్ అయ్యే వాయిస్ అనేది ఏ స్టేజ్లో అయితే ఉందో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు 0 అయితే వెళ్ళిపోవచ్చు. సో గైస్ ఇప్పుడైతే మనకి మైక్ అయితే 0 అయితే రికార్డ్ అవుతుంది. సో గెయిన్ అనేది ఫ్లాట్గా అవుతుంది. ఇప్పుడైతే మనం ప్లస్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి +6కి అయితే వెళ్దాం. సో గైస్ ఇప్పుడు మీకు వాయిస్ అయితే కొంచెం గెయిన్ అయితే అయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు +6లోకి వెళ్ళాం కాబట్టి ఆల్సో బయట మీకు నాయిస్ అయితే కూడా చాలా ఎక్కువగానే ఉంది. అది మీకు రికార్డ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు +12కి అయితే వెళ్దాం ఒకసారి. సో ఇప్పుడైతే ప్లస్ అయితే 12 వచ్చింది. సో ఇప్పుడు మీకు వాయిస్ క్వాలిటీ ఎలా ఉందనేది మీరే చెక్ చేయండి. సో మ్యాక్సిమం అయితే పెరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అవుట్డోర్లో అయితే ఈ మైక్ యొక్క రేంజ్ అనేది ఇప్పుడు చూద్దాం. కంపెనీ క్లైమ్ చేసింది అయితే అరౌండ్ ఒక 400 మీటర్స్ వరకు అయితే దీని యొక్క మైక్ అనేది రిసీవ్ చేసుకుంటుందని చెప్పేసి అయితే అన్నారు. సో ఇప్పుడు అది మన రియల్ లైఫ్లో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను బ్యాక్కి అయితే వెళ్తూ ఉంటాను. దాన్ని బట్టి మీకు వాయిస్ ఎలా వస్తుంది అనేది మీకు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే బ్యాక్కి వెళ్తున్నాను. ఇప్పుడు నియర్లీ నేను ఒక 10 feet డిస్టెన్స్లో ఉన్నాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు కూడా ఫోనెక్స్లో ఒకసారి పెట్టి చూపిస్తాం. సో ఇప్పుడు నియర్లీ నేను బ్యాక్కి వెళ్తున్నాను. మీకు వాయిస్ అనేది ఎలా పిక్ చేసుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో ఈ మైక్ యొక్క ఇంకో ఫీచర్ ఏంటంటే ఇది ఓమ్ని డైరెక్షనల్ ఫీచర్ అనమాట. సో మైక్ చుట్టూ కూడా ఇది తీసుకుంటుంది. అట్ సింగిల్ పాయింట్ అయితే కాదు, మైక్ 360 degrees అనేది మనకి ఇది వాయిస్ అయితే పిక్ చేస్తుంది. సో ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్ళానంటే సో ఇది పిక్ చేసింది ట్రాన్స్మిటర్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి అయితే గ్లిచ్ అయితే అవుతుంది. సో మ్యాక్సిమం మీరు ఈ ఫేసింగ్ కెమెరాకి ఈ ఫేసింగ్లో ఉండడానికి ట్రై చేయండి. సో మీరు ఈ ఫేసింగ్లో ఉన్నంత వరకు కూడా మీకు అనేది వాయిస్ అనేది క్లారిటీగా ఉంటుంది. సో నేనైతే కొంచెం నియర్లో 50 meters దగ్గర వచ్చాను. సో మీకు వాయిస్ అనేది పిక్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేయండి. సో ఇంకొంచెం బ్యాక్ అయితే వెళ్దాం. సో గైస్ ఇప్పుడు మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వస్తుంది. ఇంకా లైక్ చేశారంటే యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకా ప్రమోట్ చేస్తుంది అనమాట. అంటే కొత్త వాళ్ళకి ఇంకా చూపిస్తూ ఉంటుంది. సో నేను ఇప్పుడు నియర్లీ ఒక 100 meters దగ్గర వచ్చేసాను. సో ఇప్పుడు మీకు వాయిస్ అనేది ఎలా పిక్ చేస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిరిగి అయితే వాయిస్ తీసుకుంటున్నా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సో మ్యాక్సిమం ఎంత దూరం అనేది మీకు చాలా ఎనఫ్ అనమాట. ఎందుకంటే ఎంత వ్లాగర్ అయినా సరే మీకు ఎంత దూరంలో ఉన్న సబ్జెక్ట్ని తీసి దానికి వాయిస్ పెట్టాలంటే కష్టం. ఇది ప్రాంక్స్ చేసే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది, కొంచెం దూరంగా ఉండి తీయాలి కాబట్టి. సో అది కూడా ఎంత దూరం అవసరం లేదు. సో నేను ఇప్పుడు నియర్లీ చాలా దూరం 150 meters అరౌండ్ వచ్చాను దగ్గర. ఇది మోర్ దెన్ చేశాను. సో గైస్ ఇప్పుడైతే నేను నియర్లీ 150 meters అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి అయితే మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం, ఎందుకంటే ఎంత అవసరం లేదు బైక్. సో ఎంతవరకు వాయిస్ తీసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఇది గుడ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో అండ్ ఆల్సో ఇది డీజే అనేది మనకు బెస్ట్ బ్రాండ్ అనమాట ఉన్న మైక్స్లో. డీజే ఒకటి, హాలీలాండ్ ఒకటి. సో హాలీలాండ్ ఎందుకు తీసుకోలేదంటే నాకు మినీ సిరీస్లో కొంచెం ఇది ప్రైస్ తక్కువకి వచ్చింది. సో డీజే అనేది బ్రాండే కాబట్టి నాకు అంత పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. సో నేనైతే తీసుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మైక్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడైతే ఇది ఎలాగా నాయిస్ క్యాన్సిలేషన్ అంతా ఆన్లో ఉంది. సో నాయిస్ కూడా ఎలా పిక్ చేస్తుందో ఒకసారి చెక్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మన ఛానల్కి కొత్తగా ఒకసారి చూసినట్లయితే ఒకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో వీడియోని అయితే లైక్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళకైతే మన ఛానల్లో ఒక వీడియోస్ అనేది నోటిఫికేషన్ అవుతాయి. సో మన కంటెంట్ వచ్చేసరికి ఏ ద్వారా మనం ఏమి పనులు చేసుకోవచ్చు కూడా ఉంటాయి. అండ్ ఆల్సో మొబైల్ టిప్స్ ఉంటుంది. సో ఇంకా అన్బాక్సింగ్స్ అండి, ఇలాంటి వీడియోస్ కూడా చాలా వంటికి వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో సబ్స్క్రైబ్ అనేది ఫ్రీయే కదా, సో పెట్టుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో ఇవాళ వీడియోకి అయితే ఇంతే గైస్. సో ఇది డీజే మైక్ మినీ రివ్యూ. సో నా పర్సనల్ రివ్యూ అనమాట. సో నేను మ్యాక్సిమం ఎంతవరకు అయితే టెస్ట్ చేయగలను అంతవరకు టెస్ట్ చేశాను. సో ఇప్పుడు నియర్లీ ఒక 10 feet డిస్టెన్స్లో ఉన్నాను మొబైల్కి నేను. సో ఎంత డిస్టెన్స్లో ఎలా పిక్ చేస్తుంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా పిక్ చేస్తుందో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో నాకు నడిచి నాకు ఆయాసం వచ్చింది. సో ఇది మైక్ ఎలా తీసుకున్నా కూడా మీకు తెలియాలి. సో గైస్ ఇంతే వీడియో. సో అలాగే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ మీకు వస్తూ ఉంటాయి.